శాంతియుత ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమండ్లు వారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మంత్రి ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 10,000 రూపాయల గౌరవ వేతనం పెంచాలని, ప్రతి నెల 5వ తేదీలోపు గౌరవ వేతనం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. వంట కార్మికులకు ప్రభుత్వం ఐడి కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం ఎగ్ 5 రూపాయలకు బదులుగా 7 రూపాయలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంట పాత్రలకు ఇచ్చిన కేంద్ర నిధులు వెంటనే విడుదల చేయాలని, రాగి జావ పెట్టినందుకు అదనంగా నెలకి 3,000 రూపాయల గౌరవ వేతనం మరియు గ్యాస్ ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వంట వండి పెడుతున్న వంట కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 10,000 గౌరవ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం కూడా కార్మికులని మభ్యపెట్టడం కోసం ఆయన 10,000 రూపాయలు మీకు గౌరవ వేతనం ఇస్తామని వంట కార్మికులకు హామీ ఇచ్చిండు. మేనిఫెస్టోలో 22వ పేజీలో స్పష్టంగా రాసిండు. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇలా 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇంకా ఆ వ్యవస్థను రద్దయ్యేటట్టుగా ఇలా గట్టి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇలా మేము బీఆర్టీయూగా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గడిచిన అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వీళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోమండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు. ఇలా కార్మిక సంఘంగా మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టుగా 10,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు